ఈరోజు మనం మంత్రమాతృక పుష్పమాల స్తవంలోని 16, 17 శ్లోకాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు 16వ శ్లోకం. శ్రీమంత్రాక్షరమాలయా గిరిసుతాం యః పూజయేత్ చేతసా సంధ్యాసు ప్రతివాసరం సునియతస్తశ్యామలం స్యాన్మనః చిత్తాంభోరుహమంటపే గిరిసుతా నృత్తం విధత్తేరసా ధ్వాని వక్త్రసరోరుహే జలధిజా గేహే జగన్మంగళ. ఇక్కడ గిరిసుతాం అంటే పార్వతీదేవి, వాణి అంటే సరస్వతీదేవి, జలధిజా అంటే జలం అంటే సముద్రం, జా అంటే పుట్టినది, సముద్రం నుండి పుట్టినది అంటే లక్ష్మీదేవి అని అర్థం. ఎవరైతే ఈ శ్రీవిద్య మంత్రాక్షరములతో కూడిన స్తోత్రమాలికతో గిరిజను నిత్యం సంధ్యా సమయాలలో మనస్సుతో పూజిస్తారో వారి మనస్సు అత్యంత నిర్మలమవుతుంది. వారి హృదయ పద్మమనే మంటపంలో పార్వతీదేవి ఆనందంగా నృత్యం చేస్తుంది. వారి వాక్కులో అంటే మాటలో సరస్వతీదేవి, వారి గృహంలో జగన్మంగళకారిణి అయిన జలధిజ అంటే మహాలక్ష్మి నిరంతరం కొలువై ఉంటారు. ఇప్పుడు మనం 17వ శ్లోకం గురించి చెప్పుకుందాం. ఇతి గిరివరపుత్రీ పాదరాజీవభూష భువనమమలయంతి సూక్తి సౌరభ్యసారైః శివపదమకరందస్యందినీయం నిబద్ధ మదయతు కవిభృంగాన్ మాతృకా పుష్పమాల. హిమవత్పుత్రిక అయిన పార్వతీదేవి పాదపద్మములకు ఆభరణం వంటిది. లోకాలను తన సూక్తి సౌరభములతో పవిత్రం చేసేది. శివపదమనే మకరందాన్ని కురిపించేది అయిన ఈ మంత్రమాతృక పుష్పమాల స్తోత్రం కవులనే తుమ్మెదలకు అమితమైన ఆనందాన్ని కలిగిస్తుంది గాక. శ్రీమాత్రే నమః.